కాంగ్రెస్ పాలనలో అన్నదాతల అవస్థలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యూరియా కోసం రైతన్నలు కష్టాలు తప్పటం లేదు. యూరియా కోసం గంటల కొద్దీ బారులు తీరాల్సిన దుస్థితి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ క్యూలైన్లలో చెప్పులు, పాస్బుక్లు పెట్టాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. తాజాగా హన్మకొండ జిల్లాలో యూరియా కోసం రైతులు తెల్లవారక ముందే క్యూలైన్ కట్టారు. పరకాల వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టారు. వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఎండలో క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదులుకొని రోజంతా క్యూలైన్లలో నిలబడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి బస్తాలు దొరుకుతలేదు. మాకు ఇన్ని రోజులు స్టేషన్లో మాకు బస్తాలు లైన్కు లేవు. ఇక ఇట్లా ఆయన గెలిచి ఇంకా ఆడోళ్ళకు ఇట్లా గోస పుచ్చుకుంటాడు. ఏమన్నంటే బస్సులు పిరిపడ బస్సులు పావడ పెడితే బస్సులు పెడితే పెట్టకుంటే 3 పైసలు 3 రూపాయల బస్సు కిరాయికి రోజు 1 కోటి రూపాయలు పడబట్టి రైతులకు 2 లక్షల మాఫీ చేయలేదు. నేను ఇంత రాజ్యం వేస్తానని నువ్వు రాజ్యం వేస్తాను 40 రూపాయలు రాజ్యం వేస్తాను రైతులకు ఉంచుతాను. రైతులు దత్తాలు మేము పంట పెట్టకుంటే